దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమై భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ అమెరికాల మధ్య దాడుల నేపథ్యంలో మార్కెట్ ఢీలా పడింది. స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 74,000 దిగువకు పడిపోయింది. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే బంగారం దాదాపు ₹300 తగ్గగా వెండి ₹1,000 వరకు పడింది. ఇక మార్కెట్ క్లోజింగ్ వరకు ఏవి ఎలా ఉంటాయనేది మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు. పెట్టారు కదా. వాళ్ళ నష్టాల్లో ప్రారంభమై భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ అమెరికాల మధ్య దాడుల నేపథ్యంలో మార్కెట్ ఢీలా పడింది. స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 74,000 దిగువకు పడిపోయింది. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే బంగారం దాదాపు ₹300 తగ్గగా వెండి ₹1,000 వరకు పడింది. ఇక మార్కెట్ క్లోజింగ్ వరకు ఏవి ఎలా ఉంటాయనేది మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు. మనం మార్కెట్ నష్టాల్లో కొనసాగడం చూస్తున్నాం కదా, అంటే ఎలా చూడొచ్చు అంటారు? కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు ఈ రోజు మార్కెట్ నష్టాలు ఉండడానికి? ఓకే, అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేయడం ఇది మెయిన్ రీజన్. ఎప్పుడైతే ఇరాన్ అమెరికా చర్చలు జరుగుతున్నాయి, మళ్ళీ పరస్పర దాడులు తిరుగుతున్నాయి. ఈ కువైట్, బహ్రెయిన్ అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా ఇరాన్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇదేదో రీసౌండ్ వస్తుంటే. హలో సత్యనారాయణ గారు, వినిపిస్తుంది, మాట్లాడండి, చెప్పండి. ఓకే, రైట్. అయితే ఈ ఇరాన్ వాళ్ళు ఈ కేష్మత్ ద్వీపంలో ఇరాన్ స్థానిక స్థావరాలపై యుఎస్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఓకే, అయితే దాంతో మళ్ళీ వీళ్ళు కూడా దాడి చేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ పరస్పరం దాడి జరుగుతుందో, ఈ కువైట్ లోని అల్సలైం అని వైమానిక స్థావరం ఉంది, బహ్రెయిన్ లో ఈసా వైమానిక స్థావరాలు ఉంది. ఇరాన్ వాళ్ళు లక్ష్యంగా చేసుకొని వాటి మీద దాడి చేయడం జరిగింది బుధవారం తెల్లవారుజామున. ఈ రోజు మనకి తెల్లవారుజామున ఒక్కసారిగా మన మార్కెట్లు ఫాలో అవడం జరిగింది. దాంతో ముడి చమురు బ్రెంట్ ఆయిల్ పెరగడం జరిగింది. దాంతో మన మార్కెట్ ఫాలో అయింది. యుద్ధం అనేది చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి అంటే వాళ్ళు ఐఆర్జీసీ అన్నమాట, ఎవరు ఇరాన్ వాళ్ళ ఆధిపత్యం ఇప్పుడు ఏదైతే యుద్ధం ఉందో అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఐఆర్జీసీ ఈ కాశ్మీర్ ద్వీపంపై ఏదైతే దాడి జరిగిందో వాళ్ళు దీన్ని లక్ష్యంగా చేసుకొని, అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ లక్ష్యంగా చేసుకొని వాళ్ళు ఐఆర్జీసీ వాళ్ళు దాడి చేయడం అనేది చెప్పడం జరిగింది. వాళ్ళు అంటే ఏంటిది, మీరు కనుక ఏదైనా జరిగితే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని కూడా ఇరాన్ వాళ్ళు హెచ్చరించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మార్కెట్లు అంటే ముడి చమురు పెరగడం, మన మార్కెట్ ఇప్పుడు 9-10 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఈ ఏదైతే మన మార్కెట్ ఇరాన్ పెట్టి బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $97.23 ట్రేడ్ అవుతుంది. గోల్డ్ సిల్వర్ ఫాల్ అయింది. ఇక మన మార్కెట్ వచ్చేటప్పటికి ఏవైతే మన ఇండియా మార్కెట్ ఎంత మైనస్ ఉంది అంటే, ఒక్క నిమిషం చెప్తున్నా, ఒక్క నిమిషం. మన మార్కెట్ కూడా బాగా ఫాల్ అవడం జరిగింది. 951 పాయింట్లు మన సెన్సెక్స్ మైనస్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 620 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 50 వచ్చి 275 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఇది ఇవాళ బుధవారం, ఇవాళ ఏం లేదు, కానీ ఎన్ఎస్సి వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. అయితే రేపు ఉంటే మళ్ళీ షార్ట్ కవరింగ్ ఉంటే కూడా ఉండొచ్చు రేపటికి, ఎందుకంటే గురువారం వీక్లీ ఎక్స్పైరీ బిఎస్సి సెన్సెక్స్ కాబట్టి మనం అదొకటి గమనించాలి. మళ్ళీ ఇదే కాదు, ఇప్పుడు మళ్ళీ అమెరికా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారు, ఇరాన్ తోటి చర్చలు కొనసాగుతున్నాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ మళ్ళీ శాంతి చర్చలు జరుగుతున్నాయి, ఒక పక్క దాడులు జరుగుతున్నాయి.
ఇది మనం చూడాలి ఇక ఏం జరుగుతాయి అనేది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, మళ్ళీ ఇప్పుడు అమెరికా వాళ్ళు ఈ రష్యా నుంచి ఏదైతే ముడి చమురు వస్తుందో మళ్ళీ వాటి మీద ఆంక్షలు విధించడం జరిగింది. దీంతో రోజు ఏదో ఒక న్యూస్ వస్తుంది అనమాట. దాంతో మన మార్కెట్లు అనిశ్చిత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఇది ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు పెరుగుతాయో తెలియదు, ఎప్పుడు పడతాయో తెలియదు. అందుకని ఎవరు కూడా బాగా అప్రమత్తంగా ఉంటే తప్ప తెలియదు. అంటే అప్రమత్తంగా ఉంటే తప్ప షేర్ మార్కెట్ లో చేయకూడదు. లేదు అంటే ఇన్వెస్ట్ చేసి ఓకే ఉండొచ్చు, కొన్నాళ్ళకి ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది. అదొకటి. ఇకపోతే రెండో ప్రపంచ యుద్ధం నాటి ద్రవ్యోల్బణం అవుతుంది అని ఇరాన్ వాళ్ళ పరిస్థితి అనమాట. అంటే ఇరాన్ ఆర్థిక పరిస్థితి మొత్తం చిన్నభిన్నం అయిపోయింది. 1900 రెండో ప్రపంచ యుద్ధం 1939, 1945 అంటే ఆ యుద్ధం తర్వాత ఏదైతే జరిగిందో అప్పటి నుంచి అప్పట్లో ఉన్నటువంటి ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఇరాన్ ని కుదిపేస్తుందని చెప్పేసి మే నెల, అంటే ఇప్పుడు మనం జూన్ లో ఉన్నాం, 3వ తారీఖు మే నెల డేటా రావడం జరిగింది. ఆ డేటాలో ఇరాన్ వాళ్ళు సామాన్యులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక ఇబ్బందులు, అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది డేటా. అంటే ఏంటిది, ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో ఫిబ్రవరి 28 నుంచి మార్చి, ఏప్రిల్, మే అక్కడ వస్తువులు కానీ ఏవైతే మెడికల్ సేవలు అనుకోండి వాళ్ళు అతిగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి ముడి చమురు ఏదైతే ఉందో బయటకు వెళ్ళట్లేదు. వాళ్ళకి ఫారిన్ ఫండ్స్ కానీ అవన్నీ కానీ అంటే రూపాయలు కానీ వాళ్ళకి తినడానికి కానీ ఆహారం దొరకపోవటం, విపరీతంగా ఈ ద్రవ్యోల్బణం పెరగటం అక్కడ. అయితే ఆకలికి తట్టుకోలేకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోవటం ఇవన్నీ కూడా ఉంది అని చెప్పేసి అనమాట. అంటే మెయిన్ అక్కడ రియాల్ అనమాట, దాని యొక్క కరెన్సీ పేరు రియాల్. అది బాగా అల్లకల్లోలానికి గురి అయింది అనేది. ఇప్పట్లో కోలుకుంటుందా అనే అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది ఇరాన్ది. అంటే ఆర్థిక వ్యవస్థ లోపాలు, ఈ ఏదైతే ప్రభుత్వంలో అక్కడ అంటే పరిస్థితులు, ఈ సిచ్యువేషన్ తోటి వాళ్ళ యొక్క నౌకలు బయటికి పోకపోవటం, చమురు అమ్ముకోలేకపోవటం, ఈ ఏదైతే ఉందో ఇప్పటికే ఒక 7,000 మంది ప్రాణాలు కోల్పోయిందని, ఈ అమెరికా ఇజ్రాయెల్ ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఈ వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా పడిపోవటం. అంటే 2015లో ఒక డాలర్ విలువ వాళ్ళకి 32,000 రియాళ్లు ఉంటాయి, ఇప్పుడు 17 లక్షల రియాళ్లకు పోయింది. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మనం ఆలోచించవచ్చు. ఇది అనమాట. అంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అనేది, ఈ కష్టాలు తట్టుకోక తప్పదని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఆయన ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఇప్పట్లో అంటే ఫిబ్రవరి 28 మొదలైతే మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల 3 నెలలు ప్లస్ ఇప్పుడు మన జూన్ అంటే 94-95 రోజుకి మనము యుద్ధం మొదలై జరుగుతూ ఉంది. కాబట్టి ఇక ఎప్పుడు ఆగుద్ది అనే దాకా ఇవి యుద్ధం అయితే లేదంటారు, మళ్ళీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ మాదిరే 4 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. మళ్ళీ 5వ ఏడుకో ఎప్పుడు వచ్చింది. గాజా ఇజ్రాయెల్ వారు, తైవాన్ చైనా వారు, ఇలా అంటే ఇక నడుస్తూనే ఉంటుంది అన్నట్టు. అది ఎప్పుడు ఆగుద్దని కొన్నాళ్ళకి బాటంకి వచ్చినాక మార్కెట్ పట్టించుకోదు. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎప్పటి వరకు ఏం జరుగుద్ది అనేది మనం మాత్రం గమనించాలి. ఎందుకంటే ఈ ముడి చమురు 90 నుంచి 100 లోపు, అంటే ఇప్పుడు రోజు ఒక $3-4 పెరిగిందా మార్కెట్లు పడతాయి. మళ్ళీ కొంచెం తగ్గింది ముడి చమురు, బ్రెంట్ ఆయిల్, మళ్ళీ కొంచెం రికవరీ అవుతుంది. అదంతా తాత్కాలికమైంది, 1 రోజు 2 రోజుల వరకే పరిమితం అవుతుంది. ఒక రోజు గట్టిగా పెరిగితే ఇంకో రోజు అంతకంటే ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నిన్న పెరిగింది కొంచెం అయితే ఇవాళ పడింది ఎక్కువ. అంటే ఏమైతుంది, ఒక్కసారిగా 4.5 లక్షల కోట్లు ఇవాళ ఆవిరి అయిపోయినాయి అని చెప్తారు. మళ్ళీ కొంచెం పెరగగానే మళ్ళీ 3 లక్షల కోట్లు మన మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిందని చెప్తారు. ఇక మన పని ఏం లేదు, వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవాలి, అమ్ముకోవాలి. ఎందుకంటే రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకో 600-700 కంపెనీలు రావాలి, మాక్సిమం వచ్చేసినాయి. 4,400 వచ్చినాయి, ఇంకో 600-700 రావాలి. ఈ వచ్చిన వాటిల్లో మంచి ఏరుకొని వాల్యూ ఉన్న స్టాక్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అవన్నీ డౌన్ లో ఉన్నాయి, బాటమ్ లో ఉన్నాయి. వాల్యూ ఉన్న స్టాక్స్ అబ్జర్వ్ చేసి అవి కనుక కొనుక్కుంటే ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర సర్దు మనిగితే ఆటోమేటిక్ గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే మళ్ళీ అప్పుడు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే, హోల్డ్ చేయాల్సిందే. ఇక రాబోయే రోజుల్లో మన యొక్క ఎకానమీ కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఈ ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇన్ఫ్లేషన్ కంటిన్యూగా, గ్యాస్ కంటిన్యూగా పెంచుతూ జరుగుతుంది. గ్యాస్ పెరుగుతూనే ఉంటది, పెట్రోల్ డీజిల్ పెరుగుతూనే ఉంటది. ఇన్ఫ్లేషన్ అంటే మార్కెట్ లో ఏవైతే ఉంటాయో ఇవన్నీ
అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ ఫుడ్ కి సంబంధించిన అనుకోండి, ఇవన్నీ ఆటోమేటిక్ పెరిగినప్పుడు ఏం జరుగుతుంటదిగా, ఇక మనది ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, జీడిపి తగ్గిపోద్ది, ఎకానమీ స్లో డౌన్ అయిపోతుంది, ఇక రూపాయి విలువ పడిపోతుంటది, బలహీనం అయిపోతుంది, మన మార్కెట్లు కూడా పెద్దగా పెరిగే అవకాశాలు ఇప్పట్లో కనపడట్లేదు. అవన్నీ అయితే మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, ఇప్పుడు జూన్ అయిపోతే జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, అవి ఏం పెద్దగా ఉండవు, అంటే అది డౌన్ ఫాలే. మళ్ళీ మాన్సూన్స్ అవి వెనక్కి పోయినాయి అని చెప్పేసి మొదలు పెట్టారు, అంటే 2 రోజుల్లో వస్తాయని అన్నారు, అవి పోయిన సంవత్సరం కంటే వర్షపాతం తక్కువ అని చెప్పేసి అప్పుడు ఒకసారి ఒక్కరోజే వర్షపాతం తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ మార్కెట్లు పట్టడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ న్యూస్ అనమాట, అంటే మాన్సూన్స్ తగ్గిపోవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, యాన్యువల్ రిజల్ట్స్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగా ఉండకపోవటం, ఇవి జీడిపి తగ్గిపోవటం, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇంకా పరిణామాలు. కాకపోతే ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం బెటర్ అనుకోండి. కాకపోతే ఏం జరుగుద్ది ఏంటిది అనేది, ఏం నిర్ణయాలు తీసుకుంటాయి కేంద్ర ప్రభుత్వాలు అనేది మనం చూడాలి రాబోయే రోజుల్లో. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.